ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్నవారు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, మధిర, ఖమ్మం జిల్లా. సిద్ధులు ప్రసిద్ధులు త్యాగధనులు జ్ఞానఘనులు వాత్సల్యపు వణులు వారే మహనీయులు మన మహనీయులు. మత్సరమే రాని వాళ్ళు మరణం వేలేని వాళ్ళు మమతలకు వెలలు వారే మహనీయులు మన మహనీయులు. సాటి మనిషి సౌఖ్యంకై సర్వస్వం బలి చేసిన సత్వశక్తియుతులు వారే మహనీయులు మన మహనీయులు మన మహనీయులు. శ్రీ గణేశాయ నమః, దినేశాయ నమః, వన్హయే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సౌందర్యలహరి స్తోత్ర చర్చకు రసజ్ఞులైన భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. సుధాధారాసారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సిల్చంతి పునరపి రసాంనాయ మహసః. అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణీ. క్రితం శ్లోకంలో పంచభూతాత్మకమైన పంచచక్రముల ద్వారా షట్చక్రముల భేదన ద్వారా సహస్రారంలో ఉండే అమ్మవారిని చేరుకొనడం కోసం సాధకులు ఆయా చక్రములను దాటుతూ 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 వెళ్ళి అక్కడ సహస్రారంలో అమ్మవారిని ధ్యానించిన తరువాత మరలా క్రిందికి తిరిగి వచ్చే విధానాన్ని స్వామివారు చెప్తున్నారు. చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పుకొనవచ్చు. ఎంత అలౌకికమైన ఆనందాన్ని కలిగించే అంశాలు పోలికలివి. యోగ మార్గంలో మూలాధారంతో, మణిపూరంతో, స్వాధిష్టానంతో, అనాహతంతో, విశుద్ధముతో, ఆజ్ఞాచక్రంతో సహస్రారానికి వెళ్ళి సహస్రారంలో అలౌకికమైన ఆనందాన్ని అనుభవించిన తరువాత మరలా అదే మార్గంలో క్రిందకు తిరిగి వచ్చి అక్కడ మనసును స్థిరం చేసుకున్న తరువాత యోగము పరిపూర్ణమైనట్లుగా సంగీత ప్రపంచంలో సంగీత శాస్త్ర చర్చగా కూడా ఒక శ్లోకాన్ని మనం ముందు ముందు ఉదహరించుకుంటాం. ఒక స్థాయితో మొదలుపెట్టి విస్తృతంగా సంచారం చేసి రకరకాల భావాలను రకరకాల స్థాయిలను పలికించిన తర్వాత క్రమేపీ 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 తీవ్రమైన స్థాయికి వెళ్ళిన తర్వాత మరలా అదే స్థాయికి ప్రారంభమైన స్థాయికి తిరిగి క్రిందికి రావడం సంగీత శాస్త్రంలో గ్రామం అని చర్చించుకున్నట్లుగా ఇక్కడ యోగశాస్త్రంలో ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ పైకి వెళ్ళిన తరువాత మరలా తిరిగి క్రిందికి వచ్చే మార్గాన్ని ఈ శ్లోకంలో స్వామివారు చెప్తున్నారు. సుధాధారాసారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి. సహస్రార పద్మంలో పతితో విహరిస్తున్న నీ చరణముల నుండి వెలువడిన దివ్యమైన చంద్రజ్యోత్స్నాకాంతులు, నీ అనుగ్రహపు కాంతులు ప్రపంచం సించంతి. ఆ కాంతులతో, ఆ అమృతపు వర్షంతో సాధకుని యొక్క శరీరం అనే ప్రపంచాన్ని సించంతి, తడుపుతూ. ప్రపంచము కంటికి కనిపించే ప్రపంచము కాకుండా సాధకుని దేహమే ప్రపంచము, దేహమే దేవాలయము, దేహమే ప్రపంచము. స్థూలమైన విశ్వము, సూక్ష్మమైన విశ్వము అని ఉన్నట్లుగా స్థూలమైన విశ్వము కంటికి బయట కనిపించే, శరీరానికి బయట కనిపించే విశ్వమైతే సూక్ష్మమైన విశ్వము సాధకుడి శరీరమే. ఈ ప్రపంచంలో ప్రపంచము విశిష్టమైన పంచకంతో కూడినది కనుక ప్రపంచము. పృథివ్యాపస్తేజో
ఈ ప్రపంచం మొత్తాన్ని తడుపుతూ సాధకుని నరాలలోనూ ఈ సాధన ద్వారా రేకెత్తిన విద్యుత్తును ప్రసరింపజేస్తూ ఈ ఆనందాన్ని ప్రసరింపజేస్తూ ఈ మాధుర్యాన్ని ప్రసరింపజేస్తూ ప్రపంచం ప్రాణాపాన వ్యానోదాన సమానములనే పంచ వాయువులతో కూడిన ప్రపంచము. నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము అనే ప్రపంచమైన ఉప వాయువులతో 5 వాయువులతో కూడిన ప్రపంచము శరీరము. ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు. ప్రాణము హృది స్థానంలో, అపానవాయువు ఆసన స్థానంలో, వ్యానము సర్వశరీరంలో, సమానము నాభి స్థానంలో, ఉదానము కంఠస్థానంలో. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములు శరీరంలో సంచరిస్తాయి కనుక ప్రపంచము 5 ఉపవాయువులు. నాగము మనం పాకాలి అంటే, సాగాలి అంటే, ఎత్తు మీద ఉన్న వాటిని అందుకోవటానికి సాగి అందుకోవాలంటే, దూరంగా ఉన్న వాటిని అందుకోవటానికి వంగి సాగి అందుకోవాలి అంటే ఈ నాగమనే వాయువు శరీరంలో సక్రమంగా ఉంటే తప్ప ఈ క్రియను మనం చేయలేము. కూర్మము అంటే తాబేలు. ఏ రకంగా తాబేలు తన శరీరాన్ని, తలకాయను, కాళ్ళు, ఇతర అవయవాలను లోపలికి లాక్కుంటుందో అలాగా చలివేసినప్పుడు ముడుచుకు పడుకోవాలి అంటే, శరీరాన్ని దగ్గరికి ముడుచుకోవాలి అంటే కూర్మవాయువు సహకరిస్తే తప్ప ఆ పని చేయలేము. కృకరము, కృకవాకము అంటే కోడి. కృక శబ్దానికి కోడి అనే అర్థం ఉంది కనుక ఈ కృక వాయువు ద్వారా ఇలా కంఠాన్ని సవరించుకొనటం, దగ్గటం ఇలాంటి క్రియలు చేయటానికి ఈ వాయువు ఉపకరిస్తుంది. దేవదత్తము, దేవదత్తం అనే శంఖం ఉంది కనుక దేవదత్త శంఖంలాగానే ఆవరించటానికి, శరీరం నుండి ధ్వనులు బయటికి పంపించటానికి దేవదత్తమనే వాయువు ఉంటే తప్ప, సక్రమంగా ప్రసరిస్తే తప్ప ఆ క్రియను మానవ శరీరం చేయజాలదు. ఇక ధనంజయము, కనురెప్పలు కదిలించడము, చెవుల ద్వారా శబ్దాలను గ్రహించడము, ఇవి ఈ ధనంజయమనే వాయువు సక్రమంగా ప్రసరిస్తే తప్ప చేయలేము. ఈ ప్రపంచముతో నిండి ఉన్నది. అలాగే ప్రపంచమనే విశిష్టమైన ఈ శరీరం నిండా 1008 నాడులు ఉంటే, 108 నాడీ కేంద్రాలుంటే ముఖ్యమైన 10 నాడులు ఉన్నాయి. ఎడా, పింగళ, సుషుమ్న అని ముఖ్యమైన 3 నాడులు అనుకుంటాం కానీ మరీ ముఖ్యమైనవి 10 నాడులు. అలంబుస, కుహు, విశ్వోదరి, గాంధారి, హస్తజిహ్వ, పూష, యశస్విని, ఎడ, పింగళ, సుషుమ్న ఈ 10 నాడుల ద్వారా ఈ 10 ప్రాణవాయువు, 10 వాయువులు, 5 ప్రాణవాయువులు, 5 ఉపవాయువులు ప్రసరిస్తుంటాయి కనుక ఈ ప్రపంచకముతో నిండి ఉన్న ఈ శరీరాన్ని సాధకుని 9 నాడులను కాదు 10 నాడులను తడుపుతూ శరీరం మొత్తాన్ని ఆ కరెంటు షాకు వంటి విద్యుత్ ప్రసరణతో పులకిత గాత్రులను చేస్తూ, అమ్మా నీవు నీ శక్తి మరలా క్రిందికి వచ్చి అవాప్యస్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం, కిందికి వచ్చి అవాప్య స్వాం భూమిం, మహీం మూలాధారే కదా. భూమి అంటే భూచక్రము, భూమికి సంబంధించిన చక్రం అంటే మూలాధార చక్రం. మరలా పైదాకా వెళ్ళిన తర్వాత ఉచ్చ స్వరానికి వెళ్ళిన తర్వాత మరలా క్రిందికి వచ్చి షడ్జమానికి వచ్చి సంగీతంలో విశ్రాంతి తీసుకున్నట్లుగా ప్రారంభమైన దగ్గర నుండి సంచారం చేసి మరలా ప్రారంభమైన దగ్గరికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. అది రహస్యం. యోగంలో కూడా అంతే. కనుక అవాప్యస్వాం భూమిం, మరలా భూమికి మూలాధారానికి వచ్చి భుజగనిభమధ్యుష్టవలయం, కుండలిని ప్రసరణ మార్గం అది. కుండలిని యోగాన్ని అవలంబించే క్రియ ఇది. ఈ కుండలిని శక్తి ద్వారా పైదాకా వెళ్ళి మరలా క్రిందికి వచ్చి కుండలిని శక్తి సర్పాకృతిలో ఉంటుంది అని. అవాప్యస్వాం భూమిం భుజగనిభం, భుజంగం అంటే పాము కనుక ఈ కుండలిని శక్తి పాము ఆకారంలో 2.5 వలయాలు, 2.5 చుట్లు చుట్టుకొని తోకను తన కంటితో తన పంటితో కరిచి పెట్టుకొని కుండలిని శక్తి సర్పాకృతిలో ఉంటుందని యోగశాస్త్రం చెప్తుంది. భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. కులకొండము, ఈ కుల మార్గము, యోగ మార్గము
మూలాధార చక్రం నుంచి మొదలై సహస్రారం దాకా ఉండే ఈ మార్గాన్ని కౌళ మార్గము అంటారు. కుండలిని శక్తి ప్రసరించే మార్గము. ఈ మార్గము బిసతంతు తనీయసి, తామరతూడు వలె సన్నని నాజూకైన మృదువైన దారము వలె సన్నని మార్గం ఉంటుంది. ఈ సన్నని మార్గంలోనే ఈ యోగ విద్యుత్తు ప్రసరిస్తూ ఉంటుంది. ఈ మార్గంలోనే భుజంగాకృతిలో ఉన్న కుండలిని శక్తి ఉద్దీపన చెంది పైదాకా వెళ్ళి మరలా క్రిందికి వచ్చి భుజంగాకృతిలో కులకుండమనే ఈ కుహరంలో విశ్రమిస్తుంది. అలా ఈ మార్గంలో నిన్ను సాధించడానికి, నిన్ను శోధించడానికి, నీ సేవలో ఆనందించడానికి నడుం కట్టే సాధకులకు యోగ మార్గంలో ఈ రకంగా షట్చక్ర భేదనం చేసి సహస్రార చక్రంలో విశ్రమించి మరలా క్రిందికి వచ్చి వారి శరీరంలో వెలసిల్లే నువ్వు వారి శరీరంలో దివ్యమైన కాంతులను, దివ్యమైన అమృతపు జల్లును కురిపించే నీవు సాధకుల ద్వారా సాధింపబడతావు తల్లి అని యోగ రహస్యాలను, యోగ సాధనా రహస్యాలను ఈ 2 శ్లోకాలలోనూ స్వామివారు మనకు అనుగ్రహించారు. స్వామివారి ప్రసాదంగా మనకు వచ్చిన సౌందర్యలహరి స్తోత్రంలో మంత్ర ఉపాసనా మార్గము, యోగ మార్గము చర్చించుకున్నాం కనుక సౌందర్యలహరి స్తోత్రాన్ని అక్కడక్కడ ఉన్న ముఖ్యమైన శ్లోకాల ద్వారా ముఖ్యమైన తత్వాన్ని తెలుసుకుంటూ మనమహనీయుల కార్యక్రమంలో శంకరాచార్యుల వారి సేవ చేసుకుంటూ ఆ తర్వాత మనం ముందుకు సాగి వెళ్తాం కనుక సౌందర్య శాస్త్రానికి వద్దాం. ధునోతు ధ్వాంతం న తులిత దళితేందీవరవనం, ధునోతు ధ్వాంతం న తులిత దళితేందీవరవనం, ఘనం స్నిగ్ధం శ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే, యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే బలమధనవాటి విటపినా. ఆపాదమస్తకము అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించిన క్రమంలో అమ్మవారి కేశ సౌందర్యాన్ని వర్ణించిన ప్రథమ శ్లోకం ఇది. ధునోతు ధ్వాంతం న తులిత దళితేందీవరవనం, ధునోతు ధ్వాంతం న, మా యొక్క ధ్వాంతము చీకటిని, అజ్ఞానం అనే చీకటిని ధునోతు ఎగరగొట్టుకొనుగాక, ఎగిరి మా పాపాలు వెళ్ళేట్లుగా నీ దయానే ప్రభంజనంతో నీ ఘనం స్నిగ్ధం శ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే, నల్లని గాఢమైన దట్టమైన నీ శిరోజములు నల్లని గాఢమైన దట్టమైన మా పాపములను ఎగరగొట్టుగాక. యదీయం సౌందర్యం సహజముపలబ్ధుం, ఏ కేశముల సహజమైన సౌందర్యాన్ని తాము పొందడం కోసము సుమనసో వసంత్యస్మిన్ మన్యే బలమధనవాటి విటపినా, బలమధనుడైన దేవేంద్రుని యొక్క నందనవనంలో వికసించే దివ్య పారిజాత సుమముల వంటి దివ్యమైన పుష్పములు ఏ దివ్యమైన కేశముల సహజమైన పరిమళాన్ని పొందడం కోసమా అన్నట్లు తమంత తాముగా వచ్చి ఆశ్రయించుకొని ఉన్న, ఆశ్రయాన్ని పొందిన, వాటికి ఆశ్రయాన్ని ఇచ్చిన నీ ఘనమైన స్నిగ్ధమైన శ్లక్షణమైన శిరోజములు మేము చేసుకున్న పాపములను ఎగురగొట్టుగాక. తనోతు క్షేమం తవ వదన సౌందర్యలహరీ పరీవాహ స్రోతసరణిరివ సీమంతసరణిః వహంతి సింధూరం ప్రబలకబరీభార తిమిరద్విషాం బృందైః బందీకృతమివ నవీనార్కకిరణం. తనోతు క్షేమం తవ వదన సౌందర్యలహరీ పరీవాహ స్రోతసరణిరివ సీమంతసరణిః వహంతి సింధూరం
ప్రబల కబరీ భారతిమిరద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణం. తనోతు క్షేమం నః, తనోతు ఇచ్చుగాక క్షేమము, క్షేమాన్ని నః మాకు నాకు ఇచ్చుగాక. తవ వదన సౌందర్యలహరీ పరీవాహ స్రోతస్సరణిరివ సీమంతసరణి. ఎంత దివ్యమైన సమాసము, ఎంత దివ్యమైన ఉత్ప్రేక్ష, ఎంత దివ్యమైన పోలిక. భక్తికి, భావుకత్వానికి, చమత్కారానికి, శాబ్దికమైన లయకు, సంగీతానికి తెలుగులో పోతన, సంస్కృతంలో ఆదిశంకరుడు అని ముందే చెప్పుకున్నాం. ఒక ఉదాహరణ, తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరీ పరీవాహ స్రోతస్సరణిరివ సీమంతసరణి. నీ దివ్య సౌందర్యలహరి రెండుగా చీరిన పాయ అన్నట్లుగా ఉన్న నీ కేశములు రెండుగా విడదీస్తూ వచ్చిన ఈ పాపిడ, సీమంతసరణి అంటే పాపట దారి. ఆ పాపట దారిలో సీమంతిని ముత్తైదువ, పెద్ద ముత్తైదువ, ఆది ముత్తైదువ కనుక నీవు ధరించిన సింధూరము బొట్టు ఎలా ఉన్నది అంటే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుణ్ణి తిమిరద్విషాం బృందై బందీకృతమివ నవీనార్కకిరణం. చీకట్లు అనే వెలుతురు యొక్క శత్రువులు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుణ్ణి బంధించి పెట్టినట్లుగా చుట్టూ ఉన్న చీకటి అనే శత్రువుల వంటి నల్లని దట్టమైన నీ శిరోజముల మధ్య అలంకరింపబడిన అప్పుడే ఉదయిస్తున్న బాలభానుని వంటి దివ్యమైన నీ బొట్టు వెలుగుతున్నది తల్లి. అలాంటి దివ్యమైన బొట్టు, ఆ పాపిట మార్గము, ఆ దివ్యమైన వదనము మాకు తనోతు క్షేమం, క్షేమాన్ని కలిగించుగాక. కనుక దివ్యమైన అమ్మవారి కేశ సౌందర్యాన్ని వర్ణించటం వలన, దాన్ని వినటం వలన, దివ్యమైన అమ్మవారి నుదుటన ఉన్న సింధూరపు కాంతిని స్మరించటం వలన, దానిని వర్ణించటం వలన, వినటం వలన తెలిసి తెలియక చేసుకున్న పాపాలు, అజ్ఞానము, తమోమయ గుణము ఇవి సాధకుడి నుండి దూరంగా తొలగిపోతాయి. దివ్యమైన అమ్మవారి అనుగ్రహానికి, అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలమవుతాం. ఎలాంటి కరుణా కటాక్ష వీక్షణాలు, ఎలాంటి వీక్షణములకు ఉన్న కనుబొమలు. ఇంకా క్రిందికి వచ్చిన తర్వాత శిరోజముల సౌందర్యము, పాపిట ఉన్న సింధూరపు సౌందర్యము, ఇక కనుబొమల సౌందర్యం. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగవ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్ఠౌ చ స్థగయతి నిగూఢాంతరం ఉమే. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని. ఎంత దివ్యమైన విశేషణము! అమ్మవారికి తన బిడ్డల మీద, ప్రపంచం మీద ఎంత దివ్యమైన కరుణ. భువన భయభంగ వ్యసనిని, భువనములకు భంగం కలుగుతుందేమో అనే భయాన్ని పోగొట్టడం అనేది వ్యసనంగా కలిగిన తల్లి. ప్రపంచానికి కలిగే భయాలను నివారించడమే వ్యసనమైన తల్లి. భ్రువౌ భుగ్నే కించిత్, భ్రువౌ భ్రుకుటిని, రెండు కనుబొమలను, భుగ్నే కించిత్ కొద్దిగా ముడిచిన, ఆంగ్లంలో సూపర్ సీలియస్ అంటాం. కోపంగా ఉన్నప్పుడు, తీక్షణంగా ఉన్నప్పుడు, గంభీరంగా ఉన్నప్పుడు కనుబొమలను కొద్దిగా ముడిచి ఒకటి పైకి ఒకటి కిందిగా తీక్షణంగా చూస్తే గంభీరమైన దృష్టి అన్నమాట. అలాంటి భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం. నీ నేత్రములను మధుకరముల తుమ్మెదల రుచిని, ప్రకాశాన్ని, గుణాన్ని పొందిపుచ్చుకున్న నీ కనుబొమలను ధనుస్సుగా చేసుకొని ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్ఠౌ చ స్థగయతి నిగూఢాంతరం ఉమే. నీ కోపముతో పైకి లేపి తీక్షణంగా చూస్తున్న రెండు కనుబొమలను వింటిగా తీసుకున్నాడు మన్మధుడు. వింటికి మధ్యంలో పిడికిలి బిగించి పట్టుకునే భాగం ఉంటుంది. అటుపక్కన ఒక వంపు, ఇటుపక్కన ఒక వంపు ఉంటుంది.
ఈ రెండిటి మధ్య ఉన్న పిడి చేత్తో పట్టుకుంటారు కనుక అది కనిపించదు. నీ రెండు కనుబొమల విల్లు, రెండు కొనలైతే వింటి కొనలు, మధ్యలో ఉన్న భాగాన్ని మన్మధుడు ధరించాడు కనుక అది కనపట్టలేదు. త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్ఠౌ చ స్థగయతి నిగూఢాంతరం ఉమే. ఇలా దివ్యమైన సౌందర్యాన్ని వెలువరిస్తున్న నీ కనుబొమలనే, నీ కంటి చూపులనే ఆయుధంగా ధరించిన గ్రహించిన నీ ఉపాసకుడైన మన్మధుడు సకల ప్రపంచాన్ని జయించడానికి సమర్థుడు కాగలుగుతున్నాడు కనుక మన్మధుని వింటిని బోలిన నీ రెండు కనుబొమలు మధ్యలో ఉన్న భాగాన్ని ఆ మన్మధుడు బిగించి పట్టుకున్నాడు గనక నిగూఢాంతరంగా స్థగయతి కనిపిస్తూ నిగూఢాంతరంగా రహస్యంగా ఉండిపోయింది కనుక రెండు కనుబొమల మధ్యలో ఉన్న ఆ భాగం కనిపించటం లేదు. దివ్యమైన మన్మధుని ధనుస్సు వలె నీ కనుబొమలు ఒప్పుతున్నాయి తల్లి. అలాంటి దివ్యమైన నీ కనుబొమల సౌందర్యము, ఆ కంటి నుండి వెలువడే కాంతుల సౌందర్యము మమ్ములను కాపాడుగాక. ఇలాంటి దివ్యమైన సౌందర్యాన్ని వెలువరిస్తూ ఉన్న మన్మధుని వింటిని వంటి నీ కనుబొమల గుండా, నీ కనుల గుండా వస్తున్న కాంతుల, నీ చూపుల వర్ణన తల్లి. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైః నేత్రైః అరుణధవళశ్యామరుచిభిః నదశ్యోణో గంగా తపనతనయేతి ధ్రువమముం త్రయాణాం తీర్థానాముపనయసి సంభేదమనఘం. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైః నేత్రైః అరుణధవళ శ్యామరుచిభిః నదశ్యోణో గంగా తపనతనయేతి ధ్రువమముం త్రయాణాం తీర్థానాం ఉపనయసి సంభేదమనఘం. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే, పశుపతికి మాత్రమే అధీనమైన సౌశీల్యమైన హృదయం కలిగిన దాన పవిత్రీకర్తుం నః మమ్ములను పవిత్రులను చేయుగాక. దయామిత్రైః నేత్రైః అరుణధవళ శ్యామరుచిభిః నీ నేత్రముల నుండి వెలువడుతున్న అరుణ ధవళ శ్యామ, అరుణం ఎర్రని, ధవళ తెల్లని, శ్యామ నల్లని కాంతుల సమూహము మమ్ములను పవిత్రులను చేయుగాక. నదశోణో గంగా తపనతనయేతి ధ్రువమం. శోణా నది, గంగా నది, సూర్యుని తనయైన యమునా నది, ఈ మూడింటి గుణములను పొందిన ఎర్రనైన, తెల్లనైన, నల్లనైన గుణములను పొందిన నీ కరుణా కటాక్షకలితమైన దృక్కులు మూడు వర్ణములతో మూడు నదుల వలె పవిత్రమైన నదముల వలె మమ్ములను కాపాడుగాక అని అమ్మవారి కనుబొమలను, కంటి నుండి వెలువడుతున్న చూపుల కాంతులను వర్ణించిన ఆదిశంకరుల వారి సౌందర్యలహరి స్తోత్రములోని మిగిలిన అంశములను చర్చించుకొనడం కోసం వచ్చేవారం తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేయండి. మా చిరునామా భక్తి టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నంబర్ 92, జూబ్లీస్, హైదరాబాద్ 5,33. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, మధిర, ఖమ్మం జిల్లా. మనసులున్న వాళ్లకు మనుషులన్న వాళ్లకు మనుగడ పరిమార్గంలో మణిదీపపు స్తంభాలు మహనీయులు మన మహనీయులు.
కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, మధిర, ఖమ్మం జిల్లా. సిద్ధులు ప్రసిద్ధులు త్యాగధనులు జ్ఞానఘనులు వాత్సల్యపు వణులు వారే మహనీయులు మన మహనీయులు. మత్సరమే రాని వాళ్ళు, మరణం వేలేని వాళ్ళు, మమతలకు వెలలు వారే మహనీయులు మన మహనీయులు. సాటి మనిషి సౌఖ్యంకై సర్వస్వం బలి చేసిన సత్వశక్తియుతులు వారే మహనీయులు మన మహనీయులు మన మహనీయులు. శ్రీ గణేశాయ నమః, దినేశాయ నమః, వన్హయే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. రసజ్ఞులైన భక్తి టీవీ ప్రేక్షకులకు మన మహనీయులు కార్యక్రమానికి స్వాగతం. సాటి మనిషి సౌఖ్యంకై సర్వస్వం బలి చేసిన సత్వశక్తియుతులు వారే మహనీయులు మన మహనీయులు మన మహనీయులు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి సౌందర్యలహరి స్తోత్ర చర్చ మనం చేస్తూ ఉన్నాం. శివే శృంగారార్ద్రా శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరా తే మయి జననీ దృష్టి సకరుణా. అమ్మవారి కనుబొమల గురించి, కనుల గురించి, ఆ కళ్ళ నుండి వెలువడే చూపుల పవిత్రతను గురించి క్రితం వారం తెలుసుకున్నాం. అమ్మవారి చూపుల నవరసముల సమీరితమైన శక్తిని ఈ శ్లోకంలో స్వామివారు ఆదిశంకరాచార్యుల వారు మనకు చెప్తున్నారు. శివే శృంగారార్ద్రా, నీ భర్త అయిన శివుని పట్ల శృంగార భావం చేత ఆర్ద్రములైన చెమ్మగిలిన తడితో కూడిన చూపులను, తదితరజనే కుత్సనపరా, శివేతరుల పట్ల ద్వేషంతో కోపంతో చూసే చూపులు, సరోషా గంగాయాం, నీకు పోటీదారైన సవతి అయిన గంగ పట్ల రోషంతో చూసే చూపులు, గిరిశచరితే విస్మయవతి, నీ నాథుడైన శివుని పరాక్రమగాథలు, దేవాసురుల యుద్ధంలో స్వామివారు చేసిన లీలలు, అమృత మథన వేళలో హాలాహల పానాన్ని చేసినప్పటి లీలలు, త్రిపురాసురుణ్ణి వధించిన శౌర్యపు లీలలు, ఇలాంటి ఆయన వైభవాన్ని, శౌర్యాన్ని, పరాక్రమాన్ని కీర్తించే పూర్వపు గాథలను వింటూ ఉన్నప్పుడు విస్మయంతోనూ ఆశ్చర్యంతోనూ ఆనందంతో కూడిన ఆశ్చర్యంతోనూ హరాహిభ్యో భీత, ఆయన నాగాభరణుడు గనుక శరీరం నిండా అలంకరింపబడి ఉన్న పాముల హారములను చూచి భయంతో చూసే చూపులు, సరసిరుహ సౌభాగ్యజననీ, సరసీరుహముల వంటి కలువల వంటి దివ్యమైన తేజోమయమైన నాజూకైన అందాన్ని వెలువరించే కండ్ల చూపులు, సఖీషు స్మేరా తే మయి జననీ దృష్టి సకరుణా, సఖీషు నీ చెలికత్తెల పట్ల, జయ విజయ ఇత్యాదుల పట్ల నవ్వుతూ చూచే స్నేహపు భావం కలిగిన చూపులు, మయి జనని దృష్టి సకరుణ, నా వైపు కరుణతో చూసే చూపులుగా మారాలి తల్లి, నన్ను కరుణగా చూచే ఆ చూపులు. ఇందరి పట్ల ఎవరెవరి పట్ల ఏ ఏ రకంగా చూపులను ప్రసరించాలో వారి వారి పట్ల ఆయా రకమైన చూపులను మహాసాధ్వి గనుక జగజ్జనని అయిన
పతివ్రత లలామయైన ఆయమ్మ చూసే చూపులను స్వామివారు ఇలా వర్ణించారు. అరిజూచున్ వరుజూచునంప నలరింపన్ రోషరాగోదయ విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరుగన్ కన్నుల కెంపు సొంపు వరగన్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య లీలాగతిన్. నేను కూడా వస్తాను, యుద్ధరంగం ఎలా ఉంటుందో చూస్తాను అని వద్దంటున్న స్వామివారితో, నరకాసురుడితో యుద్ధం చేస్తున్న స్వామివారి వెన్నంటి వచ్చిన సత్యభామ చూచిన చూపుల వర్ణన పోతన మహానుభావుడు వర్ణించిన వర్ణన. అరిజూచున్ హరిజూచు, ఒకే సందర్భంలో రెండు రకాలుగా అమ్మవారి చూపులు ఎలా ప్రసరిస్తాయో ఆ మహానుభావుడు చెప్పాడు. ఎదురుగా శత్రువు ఉన్నాడు, నరకాసురుడు తన కుమారుడే, అయినా యుద్ధరంగంలో ఉన్నప్పుడు శత్రువే. అరిజూచున్ హరిజూచు వంప నలరింపన్, ఆ శత్రువును ఈయనను మార్చి వాణ్ణి వంచటానికి చంపటానికి, ఈయనను అలరించటానికి. రోష రాగోదయ ఆవిరత భ్రూకుటి మందహాసములతో, వాడిని రోషంతో ఈయనను అనురాగంతో, వాడిని ఆవిరత భ్రూకుటి ఒక కనుబొమ్మను పైకి లేపి తీక్షణంగా చూసే కోపపు చూపులు, ఈయనను మందహాసంతో చిరునవ్వుతో చూసే చూపులు. వీరంబు శృంగారమున్ జరుగన్, వాడి పట్ల వీరభావంతో, తన ప్రక్కన ఉన్న నాథుడి పట్ల శృంగార భావంతో. వీరంబు శృంగారం జరుగన్ కన్నుల కెంపు సొంపు వరగన్, వాడి పట్ల అరుణిమ దాల్చిన చూపులు, ఈయన పట్ల ప్రేమతో కూడిన సిగ్గుతో కూడిన లజ్జ, సిగ్గు కాదు లజ్జతో కూడి, సిగ్గు అంటే తప్పు పని చేస్తే వచ్చేది సిగ్గు. ప్రియురాళ్ళు ప్రియుణ్ణి చూసినప్పుడు శృంగార భావంతో కలిగేది అది లజ్జ. కనుక సిగ్గు లజ్జ రెండు ఒకటి కాదు. సిగ్గుపడే పనులు చేయకూడదు, లజ్జ మాత్రం తమ వారి దగ్గర అభినయించాలి. కనుక వంప నలరింపన్ రోష రాగోదయ విరత భ్రూకటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరుగన్ కన్నుల కెంపు సొంపు వరగన్ చండాస్త్ర సందోహమున్, ఆ ఎదురుగా ఉన్న వాడిపైన చండాస్త్రములను, భయంకరమైన తీవ్రమైన అస్త్రములను వాడివైపు ప్రసరిస్తూ, తన కడగంటి చూపులతో ఒలికించే శృంగార భావాలు అనే తూపులు తన ప్రక్కన ఉన్న నాథుడిపైన ప్రసరిస్తూ, సరసాలోక సమూహము నిరపచున్ చంద్రాస్య, చంద్రబింబయైన సత్యభామ సాధ్వి లీలాగతిగా యుద్ధం చేసిన వర్ణన ఈ దివ్యమైన స్వామివారు శంకరాచార్యుల వారు అమ్మవారికి చేసిన వర్ణన. ఈ రెండు నభూతో నభవిష్యములు. ఎర్రన హరివంశంలో ఇదే సందర్భంలో చేసిన పద్యానికి ఇంచుమించు సరిపోయే పద్యం, కానీ ఒకే పద్యంలో రెండు రకాల భావాలను ఇంత అందంగా చెప్పిన పద్యము అటు శంకరాచార్యుల వారి శ్లోకంతో సరితూగే పద్యము పోతన మహానుభావుడు వెలయించాడు. శంకరాచార్యుల వారి ఇందులో అమ్మవారి కంటి ద్వారా అమ్మవారు పలికించిన నవరసాలను వర్ణించారు. శృంగారహస్య కరుణ రౌద్ర వీరభయానక బీభత్సాద్భుత శాంతాఖ్య రసానవ సమీరిత. శృంగారము, హాస్యము, కరుణ, రౌద్రము, వీరము, భయానకము, బీభత్సము, అద్భుతము, శాంతము, ఈ 9